హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? డిన్నర్ చేశారా? నేనైతే డిన్నర్ చేయలేదు కానీ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఇప్పుడు ఈ పూట డిన్నర్లోకి అయితే తోటకూర పప్పు ఉంది మాది. ఈ తోటకూర పప్పు అయితే రాత్రి చేశాను. రాత్రి తినగానే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా. కొంచెం చింతపండు వేసేసి పులుపుకి కూర అయితే అసలు దిగిపోదు, ఎట్లంతా అట్లా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పుడు సాయంత్రం వెళ్ళి ఏం చేసి మిగిలితే రేపు పొద్దున్న మళ్ళీ తినమన్నమాట. అందుకొచ్చి చూస్తే పప్పు బాగానే ఉంది. తర్వాత చికెన్ ఉంది ఇంటికి వచ్చాక. ఇంకా అలా ప్లాన్ చేసేసాను, చికెన్ ఫ్రై చేసి తోటకూర పప్పు. ఈరోజు డిన్నర్ అయితే ఈ రకంగా ముగిస్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్, మరి మీరేం చేస్తారు? ఏంటోనండి అసలు ఈ మధ్య అయితే అసలు చేసే రావట్లేదు. ఎంత చేసినా 200 400 అది వచ్చేసరికి ఖర్చు బతికినట్టు అవుతుంది. అదే మాట మా ఫ్రెండ్ అంటే ఎట్లా వస్తుంది, ఎంతసేపు వంటగదిలో గట్టి తిప్పటమే. ఏమన్నా కొత్తవి పెట్టచ్చు కాదు, ఏమన్నా కొత్తవి పెట్టాలంటే నాకు అసలు రావు. నా టాలెంటే కుకింగ్ వీడియోలు అన్నమాట. అది ఎలాగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ట్రావెల్ చేయండి, వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏముంది, ఎవరి టాలెంట్ వాళ్ళది. మా టాలెంట్ ఏమో కుకింగ్ వీడియోలు, బోండాలు బండి కాడ వీడియోలు పెడుతున్నా. ఆ తర్వాత ఏమైనా ఫంక్షన్కి వెళ్తే ఆ వీడియో కూడా పెడుతున్నాను. ఇంకా రాని టాలెంట్ జోలికి అయితే వెళ్ళకూడదు, వచ్చిందే అది మాకు. అదన్నమాట ఫ్రెండ్స్. సరేనా? ఇది ఎట్లుందంటే యూట్యూబ్ అంటే రోజు పొద్దున్నే లేచి ఇంకైతే చికెన్ రెడీ అయిపోయింది. అంతకుముందు ఏం కర్రీ చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇప్పుడైతే తెల్లారింది, అలా ఏం వీడియో పెడదాం, ఏం చేద్దాం, ఏం చెబుతాం అది ఆలోచించుకొని కొంతమంది జుట్టు కూడా పడిపోయిందండి. అంత టెన్షన్ అన్నమాట యూట్యూబ్ అంటే. నాకు అసలు అయితే ఇంత ఇది ఉంటుంది నాకు తెలియదు, లేకపోతే చాలా స్టార్ట్ చేసేదాన్ని కాదు. ఇంకా చేశాను కాబట్టి ఎంత ఇబ్బంది అయినా ఆర్థిక ప్రసక్తే ఉన్నది. డబ్బులు వచ్చినప్పుడే వస్తే ఆ డబ్బు గురించి బట్టి నాకు ఆశ కాదు. ఏదో చేద్దామని యూట్యూబ్ నేను ఇష్టపడి చేస్తాను. అదన్నమాట ఫ్రెండ్స్. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. రేపు పొద్దున గుడ్ మార్నింగ్ వీడియోతో వెళ్తాను. మీ బాజీ.